హాయ్ ఎవ్రీవన్. టుడే మన టాపిక్ వచ్చి మార్క్యూ ట్యాగ్. మార్క్యూ ట్యాగ్ ఎందుకు యూజ్ అయితదంటే, ఇప్పుడు టెక్స్ట్ గానీ, ఇమేజెస్ గానీ స్క్రోల్ అవుతుంటాయి గదా! బస్ స్టాండ్‌లల్లోనూ రైల్వే స్టేషన్‌లో ఇప్పుడు టీవీ నైన్ ఎనీ న్యూస్ ఛానెల్ చూడండి. టెక్స్ట్ అనేది లెఫ్ట్ నుంచి స్క్రోల్ అవుతా ఉంటది. సో, మన వెబ్‌సైట్‌లో ఒక ఇమేజ్‌ని గానీ, ఒక టెక్స్ట్‌ని ఎలా స్క్రోల్ చేయొచ్చు? లెట్స్ సీ. ఫస్ట్ మనం మార్క్యూ ట్యాగ్ రాస్తాం. మార్క్యూ దెన్ క్లోజ్ ద ట్యాగ్. చేసిన తర్వాత ఇక్కడ నేను స్ట్రైవ్ కోడింగ్ ఇస్తున్నా. లెట్స్ సేవ్. ఓపెన్ ఇన్ బ్రౌజర్. చూడండి మనకి ఇక్కడ స్ట్రైవ్ కోడింగ్ స్క్రోల్ అవుతా ఉంది కదా! స్టైల్ ఒక అట్రిబ్యూట్ తీసుకొని మనం దానికి బ్యాక్‌గ్రౌండ్ కలర్ యాడ్ చేద్దాం. షే గ్రీన్ ఇద్దాం. ఓకే. హెచ్1 ట్యాగ్ కూడా రాద్దాం ఇక్కడ. మార్క్యూ ట్యాగ్. సేవ్. ఓపెన్ ఇన్ బ్రౌజర్. చూడండి హెడ్డింగ్ వచ్చి మార్క్యూ ట్యాగ్ వచ్చింది. అండ్ ఇక్కడ చూడండి స్ట్రైవ్ కోడింగ్ స్క్రోల్ అవుతా ఉంది గదా! ఇలా టెక్స్ట్‌ని మనం ఎలా స్క్రోల్ చేయొచ్చు? ఇమేజెస్ ఉన్నాయి గదా! ఇమేజ్‌ని ఎలా చేయొచ్చంటే చూద్దాం ఇప్పుడు. మార్క్యూ ట్యాగ్ యూజ్ చేయాలా? మధ్యలో ఇమేజ్ ట్యాగ్ యూజ్ చేయాలనమాట. సో, మనకి ఆల్రెడీ తెలుసు ఇమేజ్ ఎట్లా ఇన్సర్ట్ చేయాలో. సేమ్ ప్రాసెస్ అంతే ఇక్కడ గూడా. నా ఫైల్స్ ఓపెన్ చేస్తున్నా. ఫోటోస్, రైట్ క్లిక్, ప్రాపర్టీస్. సో, ఇక్కడ లొకేషన్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ లొకేషన్ తర్వాత నేను ఇక్కడ నేమ్, ఈ నేమ్ తీసేసుకుంటా. ఆల్రెడీ తెలుసు కదా! మనం ఎట్లా లొకేషన్ తీసుకోవాలా అంతా. సో, నేను డైరెక్ట్ చేసేస్తాను. మీరు చూడకపోతే ఇమేజెస్ ఒకసారి దాన్ని చూసి ఇటికి రండి. కంట్రోల్+C, కంట్రోల్+V /tree.jpg. సేవ్. ఓపెన్ ఇన్ బ్రౌజర్. చూడండి ఇప్పుడు టెక్స్ట్ వస్తుంది. ప్లస్ ఇమేజ్ గూడా వస్తుంది కదా! నాకు ఇమేజ్ చాలా హైట్ ఉంది. విడ్త్ ఎక్కువ ఉంది. సో, దాన్ని తగ్గిద్దాం. హైట్, విడ్త్ అట్రిబ్యూట్స్ యూజ్ చేసి. హైట్ ఈక్వల్స్ టు ఒక 100, ఒక 200 ఇద్దాం. 400, 300 ఇద్దాం. విడ్త్ ఈక్వల్స్ టు ఒక 200 ఇద్దాం. సేవ్. ఓపెన్ ఇన్ బ్రౌజర్ నౌ. చూడండి ఇప్పుడు ఇమేజ్ ఏమైందంటే మనకి విడ్త్, హైట్ ఇచ్చాం కాబట్టి దాని ఎంత హైట్, ఎంత విడ్త్ కావాలో అంత మాత్రం తీసుకుందాం. మార్క్యూ ట్యాగ్‌లో మనకి ఇంకా 2 అట్రిబ్యూట్స్ ఉన్నాయి. కొన్ని అట్రిబ్యూట్స్ ఉన్నాయి. అవి ఎలా వర్క్ అయితాయో చూద్దాం. డైరెక్షన్, మార్క్యూ ట్యాగ్ డైరెక్షన్ ఈక్వల్స్ టు రైట్ ఇద్దాం. ఈ డైరెక్షన్ ఏమంటే మనం ఇంతకుముందంతా లెఫ్ట్‌లో వస్తుంది కదా! సో, మనం డైరెక్షన్ చేంజ్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి దీనికేమో ఇది లెఫ్ట్‌లో వస్తుంది. ఎందుకంటే మనం దీనికి లెఫ్ట్ ఇచ్చాం టెక్స్ట్‌కి. ఇమేజ్ ఏమో రైట్ ఇచ్చాం. సో, అందుకే ఇమేజ్ అనేది రైట్‌లో వస్తుంది. ఇక్కడ అప్, డౌన్ ఇంకొక 2 అట్రిబ్యూట్స్ ఉన్నాయి. అప్ యూజ్ చేస్తే
కింద నుంచి పైకి వస్తా ఉంటది ఇమేజ్ కావచ్చు, టెక్స్ట్ కావచ్చు ఇలా. ఇంకొక అట్రిబ్యూట్ డౌన్. సేవ్. ఇప్పుడు చూడండి డౌన్‌కి పోతది ఇమేజ్. చూడండి డౌన్. ఇమేజ్ అనేది డౌన్ వస్తుంది కదా! సో, ఆల్మోస్ట్ అన్ని అట్రిబ్యూట్స్ చూసాం. లాస్ట్ ఒక అట్రిబ్యూట్ ఉంది. స్క్రోల్ అమౌంట్. అంటే ఇప్పుడు స్క్రోల్ అమౌంట్ అంటే ఏంటంటే, ఇప్పుడు టెక్స్ట్ అనేది తిరుగుతుంది కదా! ఇక్కడ స్ట్రైవ్ కోడింగ్. అది ఎంత స్పీడ్‌లో పోవాలా? స్క్రోల్ అమౌంట్ ఈక్వల్స్ టు ఒక 50 పిక్సెల్ ఇద్దాం. సేవ్. రిఫ్రెష్ ద బ్రౌజర్. ఇక్కడ చూడండి. ఇది ఎక్స్‌ప్రెస్ కంటే ఫాస్ట్ ఎళ్ళిపోతాంది. స్ట్రైవ్ కోడింగ్. సో, మనం తగ్గిద్దాం. ఒక 20 ఇద్దాం. సేవ్. రిఫ్రెష్ ద బ్రౌజర్. చూడండి ఇప్పుడు కూడా చాలా ఫాస్ట్ పోతుంది. బట్ మనకి ఎంత కావాలంటే అంత ఇచ్చుకోవచ్చు అనమాట. ఐ హోప్ మీకు ఈ టాపిక్ అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే. ఈ టాపిక్ మీకు అర్థమైంది. నచ్చితే డోంట్ ఫర్గెట్ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అప్ టు నౌ.